ఏ ఏడాదిలోనూ మళ్ళీ ఇలాంటి నెల రాకూడదని బయ్యర్లు నిర్మాతలు కోరుకుంటున్నారు. ఏప్రిల్ అంతగా పీడకలలు మిగిల్చింది. మార్చిలో మ్యాడ్ స్క్వేర్, కోర్టు లాంటి విజయాలు ఇచ్చిన ఆనందం ఈ 30 రోజులు పూర్తిగా ఆవిరి చేశాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కొత్త రిలీజులు ఉదయం ఆటకు కనీసం పట్టుమని 25 మంది రాలేని దయనీయ దృశ్యాలు చాలా థియేటర్లో కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ల్లో షోలు క్యాన్సిల్ చేయడం మామూలు విషయమైపోయింది. ఒక్క అబోవ్ యావరేజ్ వచ్చినా కొంత ఊరట దక్కేదేమో కానీ పర్వాలేదని టాక్ తెచ్చుకున్నవి సైతం వసూళ్లలో ఫ్లాప్గా మిగిలిపోవడం ట్రాజెడీ. ఏప్రిల్ 2వ వారంలో వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ జాక్ ఉదయం ఆటకే చేతులెత్తేయగా తమిళంలో రికార్డులు సాధించిన గుడ్ బ్యాడ్ అగ్లీకు టాలీవుడ్లో పరాభవం తప్పలేదు. సన్నీ డియోల్ జాట్ డబ్బింగ్ చేయలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ లిస్టులో ఇంకొకటి తోడయ్యేది. యాంకర్ ప్రదీప్ హంగామా చేసిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయికి కొంచెం కూడా పనవ్వలేదు. కళ్యాణ్ గొప్పగా చెప్పుకున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫ్యాన్స్ ని సైతం నిరాశపరిచింది. విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ అని ప్రచారం చేసుకున్న ఓదెలా 2 నిర్మాతకేమో కానీ కమర్షియల్ లెక్కల్లో డబ్బులు పోసి డిస్ట్రిబ్యూటర్లకు మిగిలింది ఏమీ లేదు. మొన్న వచ్చిన సారంగపాణి జాతకంకు డీసెంట్ రివ్యూలు వచ్చాయి. పబ్లిక్ టాక్ ఓకే అనిపించింది కానీ కలెక్షన్లో అది ప్రతిబింబించడం లేదు. కంటెంట్ ప్రచారం చేసుకున్నంత గొప్పగా లేకపోవడంతో ఒక కారణంగా చెప్పుకోవచ్చు. యూత్ పుణ్యమా అని ఉన్నంతలో జింకానా వసూళ్లు బాగానే రాబడుతున్నా బిజీ సెంటర్లో చెప్పుకోదగ్గ జోరు లేదు. మలయాళం టైటిల్ యథాతథంగా పెట్టుకున్న తుడురూమ్ పబ్లిసిటీ లోపంతో మంచి టాక్ని ఉపయోగించుకోలేకపోతోంది. సంపూర్ణేష్ బాబు సోదరాతో పాటు త్రినాథరావు నిర్మించిన చౌర్యపాఠం చేతులెత్తేశాయి. ఇప్పుడు అందరి ఆశలు మేలో బోనీ చేయబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉన్నాయి. థియేటర్లోనూ నింపే మహత్తర బాధ్యతను భుజాన వేసుకున్న నాని హిట్ గ్యారంటీ అంటున్నాడు.